అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మీకు వందనాలు. ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిలో మీరు మాకు ఇచ్చిన విశ్వాసమూలమగు జీవంలో పాలుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ జీవాన్ని మేము జీవించినట్లు మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మను బట్టి, ఆత్మ ద్వారా మీరు మాతో సంభాషిస్తున్న సంగతులన్నిటికై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆత్మ ద్వారా క్రీస్తులో ఉన్న వాటన్నిటినీ నాయన మేము ఎరుగుతూ వాటిని నాయన ఈ లోకంలో ఉండగానే సంపాదించుకుంటూ నాయన ఈ లోకంలో మేము రాజ్యం అనుభవించినట్లుగా మీరు మమ్మల్ని చేస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుని ద్వారా మీరు వినిపిస్తున్న సంగతులన్నిటికై కృతజ్ఞతలు. మేమందరం మీ వాక్యం కొరకు మీరు మాకు ఇవ్వబోతున్న నాయన సంగతుల కొరకు కనిపెడుతూ ఉండగా మీ ఆత్మ నడిపింపు సంపూర్ణముగా ఇచ్చి, ఆత్మను గురించి వాక్శక్తి చేత మీ సేవకుని నోట మా అందరితో మాట్లాడమని యేసు ప్రభు వారి పేరట కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన
అతడు కీర్తనలు పాడవలెను. చాలండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. ఆత్మ ద్వారా సంగతులు దయచేయమని, ఆత్మ ద్వారా కుమారుని మహింపరచమని, ద్వితీయ దేవుని మహిమై ఉన్న యేసుక్రీస్తును బయలుపరచమని, తద్వారా యేసునందు విశ్వాసము గల మేము నాయన ఏమై ఉన్నామో, మాకు ఏమి ఆరోపించబడుతుందో తెలుసుకోవడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. 5వ అధ్యాయం 12వ వచనంలో నా సహోదరులారా అని సంబోధించాడు. 13వ వచనంలో మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అని అడిగాడు. కాబట్టి మనకు శ్రమలు కలుగుతాయి అనేది మనం గమనించాల్సిన అంశం. మనకు శ్రమ కలుగుతుంది, అయితే మనకు కీడు కలగదు. మనకు శ్రమ కలుగుతుంది కానీ కీడు కలగదు. ఎందుకు కలగదు కీడు అనంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11 ఏముంది? మన ప్రధాన యాజకుడు రాబోచున్న మేలుల విషయమై యాజకుడిగా వచ్చాడు అని ఉంది. అవునా కదా? మన ప్రధాన యాజకుడు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి మనకు మేలులే కానీ కీడు లేదు. ప్రధాన యాజకుడు ఒక్కడైనా మనుషుడు మనకున్నదే అంటే, మనము నిరీక్షించవలసిన మనుషుడు ఆయనే, మనము ఎదురు చూడవలసిన మనుషుడు, మనం జీవించవలసిన మనుషుడు, మనకు మూలమైన మనుషుడు ఆయనే. కానీ ఆ ఒక్క మనుషుడే లేడు మనతో. మనకు చాలామంది మనుషులు ఉన్నారు, మన చుట్టూ చాలామంది మనుషులు ఉన్నారు. ఈ మనుషుల వలన మనకు శ్రమలు వస్తాయి. శ్రమలు అనేవి కొరింథీయులకు రాసిన పత్రికలో మన వల్ల రాకూడదు. 7వ అధ్యాయం 28లో చెప్పినట్లుగా మనం చింతించడం వల్ల మనకు వచ్చే శ్రమలుగా ఉండకూడదు అన్నమాట. శ్రమలు అనేవి మన వల్ల రాకూడదు, కానీ శ్రమలు అనేవి మరి మనుషుల వలన అయితే వస్తాయి కానీ కీడు మాత్రం రాదన్నమాట. ఒకసారి పేతురు రాసిన పత్రిక చూడండి, 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? అంటే శ్రమ ఎవరి వల్ల వచ్చిందో వాడు వాస్తవంగా వాడబడే దేని కొరకు? మనకు హాని చేయడానికి వాడబడతాడు, మనకు హాని చేయటానికే వాడబడతాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవడు? ఒకవేళ మంచి విషయంలో మనం ఆసక్తి గలవారం కాకపోతే శ్రమలు ఎవరి వల్ల వస్తాయి? మనం మంచి విషయంలో ఆసక్తి గలవారం కాదండి, అప్పుడు శ్రమలు ఎవరి వల్ల వస్తాయి? మన వల్ల వస్తాయి. ఇప్పుడు మనం మంచి విషయంలో ఆసక్తి గలవారం అయితే శ్రమలు ఎవరి వల్ల వస్తాయి? ఇతరుల వల్ల వస్తాయి. కానీ ఇతరుల వల్ల వచ్చిన హాని రాదు. ఎందుకు? ఇతరుల వల్ల శ్రమలు వచ్చినా మనకు హాని ఎందుకు రాదు? ఇతరుల వల్ల శ్రమలు ఎప్పుడు వస్తున్నాయి? మన వల్ల ఎందుకు రావట్లేదు? మన మంచి విషయంలో ఆసక్తి. సో మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉండటం వల్ల మన వల్ల శ్రమలు రావట్లేదు, దేవునికి స్తోత్రం. కానీ మనతో ఉన్న మనుషుల వల్ల అయితే వస్తాయి. వాళ్ళు ఎక్కడ లేరు? అఫ్కోర్స్ వాళ్ళు మంచి విషయంలో ఆసక్తి కలిగలేదు. అది ఆ పాయింట్ కోసం నేను అడిగింది, వాస్తవం ఆ పాయింట్ కోసం. వాళ్ళు మంచి విషయంలో ఆసక్తి కలిగి లేకపోతేనే వాళ్ళ విషయంలో మనకు శ్రమలు వస్తాయి. ఇంతకీ మంచి విషయంలో ఆసక్తి గలవారు ఎవరు? 10వ వచనం చూడండి. జీవమును ప్రేమించేవారు. జీవమును ప్రేమించే వ్యక్తి అతనికి శ్రమ తెచ్చుకోడు, అతనితో ఉన్నవారికి కూడా శ్రమ తేడు. మీకు అర్థమైందా తమ్ముడే? ఆడియో డిస్టర్బెన్స్ వస్తుందా? ఈ కేబుల్లో వాల్యూమ్ తగ్గించే, అది రెడ్ వస్తుంది కదా, మనం ఇచ్చిన అవుట్ కేబులే తగ్గించు.
అలా నువ్వు మేనేజ్ చేసుకో, ఓకేనా? రైట్, చెప్పండి. ఇప్పుడు మంచి విషయంలో ఆసక్తి లేని వ్యక్తి, జీవాన్ని ప్రేమించిన వ్యక్తి తనకు శ్రమలు తెచ్చుకుంటాడు, తనతో ఉన్నవారికి శ్రమలు తెస్తాడు. ఎందుకంటే మార్త చింతిస్తుంది, ప్రభువునేమనింది? నీకు చింత లేదా అనింది. మన యోహాన్ 11 కాదు, లోకా 10లోకి వెళ్తే ఆమె చింతిస్తుంది కాబట్టి ఇప్పుడు యేసు ప్రభుని కూడా ఏమంటుంది? నీకు చింత లేదా. అందుకనే ఎక్కువ మీరు భారాలు పెట్టేసుకుంటే మీరు ఖచ్చితంగా విశ్రాంతిలో ఉన్నవారి మీద తిరుగుబాటు చేసేస్తారు. ఎందుకంటే మీరు ఏమనుకుంటారంటే, మనం ఇంత నలిగిపోతుంటే ఈ మనిషికి ఏం పట్టట్లేదు అనుకుంటారు. మనం ఇంత నలిగిపోతుంటే ఈ మనిషికి ఎలా ఉంది, ఏదో రెస్ట్ అంటున్నాడు, ఏంటో ఇది ఎక్కడ బెస్ట్ అనుకుంటారనమాట. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు? చదవండి. 1వ అధ్యాయం 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. అంటే కొట్టబడుతున్నాడు అంటే ఆ వ్యక్తి దేంతో కొట్టబడుతున్నాడు? భారాలతో కొట్టబడుతున్నాడు. ఎక్కడ కొట్టబడుతున్నాడు? నెత్తి మీద కొట్టబడుతున్నాడు. నడినెత్తులో వ్యాధి ఉన్నది అని చెప్పాడు 3వ లైన్లో కదా. మరి నడినెత్తులో వ్యాధి కలిగిన వాడు భారాలు ఎక్కువ పెట్టేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? పచ్చిక గల చోట్లను పరుండ చేసే కాపరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. కాపరి ఏం వెతుకుతున్నాడు? ఈ గొర్రెకు విశ్రాంతి వెతుకుతున్నాడు. ఈ బిడ్డను ఎట్లా విశ్రాంతిలో తేవాలని చెప్తుంటే ఈ గొర్రెమో ఆ కాపరి మీద తిరుగుబాటు చేస్తుంది. చూడండి, ఆ మాట చదువుదాం. సంఖ్యాకాండం 9వ అధ్యాయం, సంఖ్యాకాండం 10వ అధ్యాయం, క్షమించండి 33 చదవండి. సంఖ్య 10:33. చేసిరి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా కాపరి ముందుగా సాగుతున్నాడు. కాపరి ఏం విచారిస్తున్నాడు? ఈ మంద యొక్క విశ్రాంతిని విచారిస్తున్నాడు. కానీ ఈ మందకు ఆ కాపరి ఉద్దేశం అర్థం కావట్లే. ఏమనుకుంటుందంటే మమ్మల్ని పాడు చేసేస్తున్నాడు. ఇంతకీ ఈయనేం కోరుకుంటున్నాడంటే, నేను ఇప్పుడు ఈ అన్నిటికీ ఆన్సర్లు చెప్పినా దీనికి అర్థం అవుతుంది ఈ గొర్రెకి. ఇది రెస్ట్లోకి వస్తేనే దీని పట్ల దేవుని ప్రణాళిక ఏంటి ఇది చూడగలుగుతుంది. ఉదయం మనం జూమ్లో విన్న కీర్తన ఏంటి? ఒకసారి చదవండి. కీర్తనల గ్రంథం జూమ్లో మీరు అందరూ జాయిన్ అయ్యారు అనుకుంటున్నాను. ఈ ఉదయం 13వ కీర్తన 4వ వచనం. వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండాను, నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండాను. ఏమన్నాడు? నా కన్నులకు వెలిగిమ్ము అన్నాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఏమన్నాడు? ఎఫెసీ 1:17 మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున మీ పిలుపు వలననైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులు అయిన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలంటే మన కన్నులు తెరవబడేదాకా మన కొరకు అసలు దేవుడు ఏం సిద్ధపరిచాడురా భవిష్యత్తు అని తెలియదు. పిచ్చోడు కాబట్టి ఇస్కరియోతు యోధ ఒక్కరోజు వెయిట్ చేస్తుంటే వాడు ఎంత అద్భుతం చూసేవాడు. ఆడు ఒక్కరోజు ఆగటానికి ఆగలేకపోయి చచ్చిపోయాడు. ఆడు చచ్చిపోయాడని నేను అన్న, కానీ ఆడు చేసిన ద్రోహానికి వాడు బ్రతకలేకపోయాడు అంతే. అప్పుడు దాకా ఇప్పుడు వాడు అంత ద్రోహం చేశాడు కాబట్టి, సాతాను వశంలో వాడు ఉన్నాడు కాబట్టి వాడు ఇంకొక రోజు ఆగితే ఒక అద్భుతం చూసేవాడు. కానీ వాడు ముందు రోజు వెళ్ళిపోయాడు. మోషేను కూడా ఏమన్నాడు? నీవు చూడు కానీ అందులో ప్రవేశించవన్నాడు. ఎందుకంటే ప్రభు మన హృదయాలను పరిశోధిస్తాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మెరీబా జలముల యొద్ద ద్రోహులారా అని దూషించిన సందర్భంలో మోషేతో ప్రభు చెప్పిన మాటనే ఆయన మరలా మాట్లాడాడు. ఏమనంటే, నువ్వు చూస్తావు కానీ దానిలో ప్రవేశించవు. చాలామందికి ఈ దౌర్భాగ్యం వస్తుంది అన్నమాట. ఎందుకు అని అంటే, అసలే ఇక్కడ మనం చూస్తున్నాము నా కన్నులకు వెలిగి, నేను ఉదయం కూడా చెప్పాను, ఎలీషాతో ఉన్న పనివానికి ఎలీషా చుట్టూ ఉన్న అగ్నిరథాలు కనిపించలే. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? అసలు నా చుట్టూ ఉన్న ఈ ప్రొటెక్షన్ వీడికి కూడా కనబడేలా చేయి. ఎందుకంటే కనిపించకపోతే ఏం జరుగుతుందంటే, ఒకసారి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
వచనం 5, ఇందుచేత నేను నీకును సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించనేమో అనియు మా ప్రయాసం వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసం తెలుసుకొనవలనని అతని పంపితిని. ఎందుకంటే తర్వాత 2వ వచనం చదవండి. ఈ శ్రమల వలన ఎవడను కదిలిపబడకుండునట్లు అన్నాడు. అంటే శ్రమలు వచ్చినప్పుడు కదిలిపోయేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఏథెన్సులో ఒంటరిగా ఉండి తిమోతిని పంపించాడు. ఎక్కడికి? తెస్సలోనికే పంపించినప్పుడు తెలుసుకున్నాడు ఏమని అంటే వాళ్ళ శ్రమల వల్ల కదిలిపోలేదు, అది సంతోషకరమైన సమాచారం అన్నాడు. అవునా? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, కదిలిపోకుండా ఎందుకు ఉండగలుగుతున్నారు కొంతమంది? ఎందుకంటే ప్రభువు వారి కన్నులు ఓపెన్ చేసి, ఒరే పిచ్చోడా, నువ్వు ఈ పొలంలో ఉంటే ఎన్నో అధ్యాయంలో చెప్పాడు ఈ పొలంలో ఉండమని, వేరొక పొలంలో ఏరుకొన్నట్టు పోవద్దని 2వ అధ్యాయంలో చెప్పాడు. అసలు ఈ పొలంలో 2వ అధ్యాయంలో చెప్పిన మాట వింటే 4వ అధ్యాయంలో పెళ్లి కూతురు అయిపోతున్నావు. పరిగి దగ్గర ఉన్న నీవు ఓనర్ అయిపోతావు. పెచ్చమోహోడు అందరి మాటలు ఏం చేస్తున్నావు? తొలగిపోతున్నావు, ముందే వెళ్ళిపోతున్నావు. ముందే వెళ్ళిపోయినోడు ఏమనుకుంటాడు? అక్కడ ఏమీ లేదంటాడు. అక్కడ ఏది లేదంటానికి వీలు లేదు. ఎందుకు లేదంటే మ్యారేజ్ జరిగినప్పుడు అందరినీ పిలుస్తారు లేదా? పరిగేరుకునేటప్పుడు అందరూ ఉండరు. ఆ రాత్రి వేళ కూడా అందరు లేరు. అందుకనే నయోమి రాత్రి వేళ వెళ్ళమని చెప్తూ కూడా ఒక మాట చెప్పింది, ఇంకెవరికి కనపడకుండా జాగ్రత్తగా వెళ్ళి. ఎక్కువ మంది ఏమి ఉండరు, బోయాస్ పడుకున్నాడు కదా, ఎక్కువ మంది ఏమి ఉండరు. కానీ మరి మ్యారేజ్ జరిగేటప్పుడు అందరూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనము వెళ్ళిపోతూ అక్కడ ఏమీ లేదని చెప్పినా రేపొద్దున అందరూ మ్యారేజ్కి అటెండ్ అవుతారు కదా. అటెండ్ అయినప్పుడు ఆ మ్యారేజ్లో అందరికీ తెలిసిపోద్ది ఏమనంటే ఉందా లేదా అనేది తెలిసిపోద్ది. అందుకనే ముందే దుష్టుడు ఇందులో నుంచి తీసుకెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాడు. అంతెందుకండి, ఎప్పుడైనా ఎవడైనా బాగుపడితే ఎవరైనా ఏమన్నా అంటారు? బాగుపడే దగ్గర 10 మంది వెళ్తే మంచిది అంటారు. కానీ దుష్టుడు ఏమన్నాడు తెలుసా? ఆ 5 అధ్యాయము మార్క్స్ వార్తలో 2000 పందులు ఆ వాడిలో నుంచి పందుల్లోకి పోయినాయి. 2000 దురాత్మలు అనుకోండి, సుమారు 2000 పందుల్లో పోయినాయి. ఆ పందులన్నీ వడిగా పరిగెత్తి సముద్రంలో పడి ఊపిరితిరగ చచ్చిపోయినాయి. ఆ పందులు కాస్తున్న వాళ్ళు ఏం చేశారంటే ఊళ్ళోకి వెళ్ళి చెప్పారు, దెయ్యం పట్టినవాడు స్వస్థచిత్తుడు అయ్యాడు, ఆ దెయ్యాలన్నీ మా పందులోకి వస్తే పందులన్నీ వెళ్ళి ఊపిరితిరగ చచ్చినాయి అని అంటే వాళ్ళు ఏమనాలంటే, అయ్యి బాబోయ్ మా ఊరిలో కూడా చాలామంది దెయ్యం పట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ దెయ్యం పట్టిన వాళ్ళకి విడుదల కలగాలంటే ఆయన మా ఊరిలోనికి రానియండి అనాలి. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసు? మా ప్రాంతాలకు అసలు ఆయన రాకూడదు అన్నారు. అంటే దెయ్యము పట్టినోడిని యేసుప్రభుని దగ్గర రానియదు. 2, అది ఎవరిలో ఉందో ఆడిని బ్రతకనివ్వకుండా ఆడిని సముద్రంలోకి లాక్కొని వెళ్ళిపోద్ది, మరణం వైపే తీసుకెళ్ళిపోద్ది. 3, అసలు ఆయన వస్తాడంటే కూడా ఆ ప్రాంతానికి రావద్దని చెప్తుంది. సో దెయ్యం పట్టినోళ్ళ లక్షణాలు ఇలా ఉంటాయి. ఇస్కరియోతు యోధాలో సాతాను ప్రవేశించి ఇంకా రేపు ఒక అద్భుతం జరగబోతుంది అనగా వాడిని ఏం చేశాడంటే, అంత మంచోడిని చంపేసేవరా నువ్వు, అసలు నువ్వు బతకొచ్చా అని తీసుకెళ్ళిపోయాడు. ఇంతకీ యేసుప్రభుని చంపేమని ప్రేరేపించింది ఎవరు? వాడే. అంతకుముందు చేసిన తప్పులు చేయించింది వాడే. తప్పు చేసి నువ్వు బ్రతకడానికి అసలు పాత్రుడు కాదని చెప్పేది కూడా వాడే. సో అలాగే వీడు ఏం చేస్తాడంటే, మొత్తం ఈ గొప్ప ఏర్పాటులో నుంచి, ఈ గొప్ప చక్రంలో నుండి మనుషులను వెలివేయాలని చూస్తాడు. ఈ చక్రంలో నుంచి బయటికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ చక్రం గురించి రాత్రి విన్నాను నలజర్లో. ఈ చక్రానికి ఏమున్నాయి? గొప్ప పక్షిరాజు రెక్కలు ఉన్నాయి. గొప్ప పక్షిరాజు రెక్కలు. నేను ఇలా చెప్తాను, ఇశ్రాయేలీలు 4 పాళెములుగా ఉండగా, తూర్పు దిక్కున యోధా పాళెము, దక్షిణపు దిక్కున రూబేను పాళెము, పడమర దిక్కున ఎఫ్రాయిం పాళెము, ఉత్తరపు దిక్కున దాను పాళెము ఉంది. ఇప్పుడు తుఫాను వచ్చేది ఎటు నుంచి? ఉత్తర దిక్కు నుండి వస్తుంది. యోధులు ఎక్కడి నుంచి వస్తున్నారు? మన ఎవరి తలల్లో ఈటెలు నాటాలి, ఆ యోధులు వచ్చేది ఉత్తర దిక్కు నుండే. దాను పాళెం ఉన్నది, కట్లపాము ఉన్నది, సర్పం ఉన్నది ఆ ఉత్తర దిక్కు నుండే. శత్రువు వచ్చేది ఉత్తర దిక్కు నుండే. కానీ ఆ శత్రువు ఏ ఉత్తర దిక్కున ఉన్నాడో ఆ ఉత్తర దిక్కు నుండి వచ్చే యాంటీ క్రైస్ట్ని తప్పించుకోవడానికి 4వ సువార్తగా పిలువబడిన యోహాను సువార్తలో యేసు ప్రభు పక్షిరాజు వలె రాబోతున్నాడు. అంటే రూతు గ్రంథం 4 అధ్యాయాల్లో 4వ అధ్యాయంలో రూతుకి ఏమొచ్చినట్లు? రెక్కలు వచ్చినట్లు. ఎందుకంటే మ్యారేజ్ ఎక్కడ జరిగిద్ది? ర్యాప్చర్లో జరిగిద్ది. ర్యాప్చర్ అంటే అర్థం ఏంటి? అబ్బాయి ఏమో అంతఃపురంలో ఉండి వస్తాడు, అమ్మాయి ఏమో విడిది గదిలోంచి చేస్తుంది.
అంటే రెక్కలు అనే అనుభవం ఉన్న చక్రంలో నుండి ఈడేం చేస్తున్నాడు, ప్రజల్ని వెలేస్తున్నాడు. చూడండి ఆ మంచి మాట ఇక్కడ రాశాడు, ఒకసారి చదువుదాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం వచనం 16 చదువుదాం. సమాజపు కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలిపించుడి, చిన్నవారిని స్తన్యపానం చే బిడ్డలను తోడుకొని రండి. అందరూ ఎత్తపడతారు ఇక యేసుప్రభు వస్తే. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి వస్తాడు, పెండ్లి కుమార్తె గదిలో నుండి వస్తుంది. పెండ్లి కుమార్తెను గదిలో ఎందుకు పెట్టాడు? పెండ్లి కుమార్తెను గదిలో ఎందుకు పెట్టాడు? మరి అమ్మాయి ఎక్కడ ఉంటుంది? విడిది గదిలోనే ఉంటుంది. మిగిలిన ప్రపంచానికి వేరుగా మళ్ళీ మేడగదిలో ఎందుకు పెట్టాడు? మేడగదిలో చెప్పాడు యోహాను సువార్త 14లో, నేను వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఈసారి యేసుప్రభు ఎక్కడికి రాడు? భూమి మీదకి రాడు. భూమి మీదకు వచ్చేటట్టయితే మనం గదిలో నుంచి వచ్చేవాళ్ళం. మన గదిలో ఉంచాడు, అది కూడా అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం ప్రకారం 3వ అంతస్తులో ఉంచాడు. సో 3వ అంతస్తు అంటే అర్థం ఏంటంటే ఇక మనం ఎత్తబడటానికి సిద్ధపడిన వారం. మనల్ని ఎత్తబడటానికి ఆయనే మనలను సిద్ధపరిచాడు. కొరింథీ 2వ పత్రిక 5:5. ఇప్పుడు మీరు చూడండి, ఎంత అద్భుతమైన పిక్చర్ ఉంది ఈ చక్రంలో. 4 జీవులు, సింహము, ఎద్దు, మనుషుని ముఖము, ఎగురుచున్న పక్షిరాజు కదా. ఈ గొప్ప రెక్కలున్న ఈ చక్రములో నుంచి ముందే కొందరిని ఏం చేస్తున్నాడు? తొలగిస్తున్నాడు. ఆ తొలగిపోయినోడు కూడా తొలగిపోయినట్టు ఉండక ఏం చెప్తాడు? అక్కడ ఏమీ లేదు అని చెప్తాడు. అక్కడ ఏమీ లేదండి, అక్కడ ఏమీ లేదు, అందుకే నేను బయటకు వచ్చేసాను అని చెప్తాడు అనమాట. కానీ మనం తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఎందుకు కొంతమంది తొలగిపోతారు అనేది మనం తెలుసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఒక వాక్యం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషులు ఏదో ఒక కారణంతో వెళ్తున్నారు అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా డాక్ట్రినల్గా లింకప్ అయ్యి ఉంటారు అన్నమాట. డాక్ట్రిన్ అంటే ఏంటి? సత్యం లేదా సిద్ధాంతం. మీరు చూడండి, ఈ సత్య సిద్ధాంతం విషయంలో ఎవరైతే క్రమంగా ఉండరో వాళ్ళు మనలో నుంచి బయటికి వెళ్ళిపోతారు. అంటే కారణాలు ఏదైనా చెప్పవచ్చు, కానీ వారు మనలో నుండి బయలు వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే వారు సత్య సంబంధులు కాదు. అయితే కొంచెం క్రిందకు వస్తూ ఏం చెప్పాడు? వచనం 28లో ఆయన ప్రత్యక్షమగు వరకు ఉండాలని చెప్తున్నాడు. ఈ వచనం ఏమని చెప్తున్నాడంటే, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడి యందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఏదో చేయమంటలేదు, మీరు నిల్చుండండి చాలు అంటున్నాడు. ఈ చక్రంలో మీరు నిల్చుంటే చాలు. ఎప్పుడు దాకా? ఆయన వచ్చేదాకా కంపనలు ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయి మనకు తెలీదు. ఎప్పుడైనా షేకింగ్స్ రావచ్చు. ఈ షేకింగ్స్ ఎందుకు ఇస్తానన్నాడు? ఎందుకు అనుమతిస్తానన్నాడు? చదువుదాం మళ్ళీ. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కంపనలు ఎందుకు వస్తాయన్నాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 27వ వచనంలో ఏమనుందంటే, చలింప చేయబడనివి నిలకడగా ఉండాలని, చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయాలని. అది ఆయనే ఎలా చేస్తాడు వీటన్నిటిని. దీన్ని మీరేమనుకోవద్దు, ఏదో ఒక గొప్ప వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఎందుకు ఇది జరుగుతుంది? చలింప చేయబడనివి నిలకడగా ఉండినట్లు,
చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడతాయి. బొత్తిగా తీసివేయబడతాయంటే అర్థం ఏంటి? వాడికి సంబంధించింది ఒక్కటి కూడా ఇక్కడ ఉంటాకి వీలేదు, తీసేస్తాడు మొత్తం. అయితే మనము ఒక ఆదరణ కలిగి ఉండొచ్చు. అదేంటి తెలుసా? నిజంగా ఈ వచనం ప్రకారమే మనకు సంభవిస్తుందా, ఈ వచనం ప్రకారమే మనకు జరుగుతుందా అని మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఇది జరిగిన తర్వాత ఇక్కడ ఏం చెప్పాడంటే, మీరు కొంచెం క్రిందకు వస్తే 28, 29 వచనాల్లో దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అన్నాడు కదా. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఈ చలింప చేయబడిన బొత్తిగా తీసివేస్తున్నాడు అనే దగ్గర ఆయన ప్రతి ఆటంకములను, దేవుని రాజ్యానికి ఉన్న ప్రతి అభ్యంతరములను అగ్నితో కాల్చివేస్తాడు. సో వీటన్నిటినీ కాల్చివేయడం ద్వారా పని అనేది వేగంగా జరుగుతుంది, పరిచర్య అనేది వేగంగా జరుగుతుంది. కానీ ఇది జరగటానికి మనం ఏం చేయాలా? అనుమతినివ్వాలా. ఇంకా చెప్పాలంటే దీన్ని మనము ఎదుర్కోవాలా, సహించాలన్నమాట. ఇటీవల దినాల్లో నేను వాక్యాన్ని మళ్ళీ నేర్చుకుంటున్నప్పుడు ప్రభు నాకు ఏం చెప్పాడంటే, మనం ఎంతమందిని ఫేస్ చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు, మనం మాత్రం ఫేస్ చేయాలి అని ఎదులుతుంది మాత్రం మెల్కీసెదకునే. అబ్రహాము యుద్ధం చేసి తిరిగి వస్తున్నప్పుడు అబ్రహాముని చాలామంది ఎదుర్కొన్నారు, కానీ షావేలో వరకు ఎవరు వచ్చారు? రొట్టెను ద్రాక్షరసం తీసుకొని మెల్కీసెదకు వచ్చాడు. ఎవరి మెల్కీసెదకు? అబ్రహామును ఆశీర్వదించినవాడు, అబ్రహామును దీవించినవాడు. అంటే మనం వెళ్తుంటుండగా మనం ఎదుర్కొనేది మెల్కీసెదకునే. మనం వెళ్తుంటుండగా మనం ఎదుర్కొనేది మేలులు దయచేసేవాడినే. మనం వెళ్తుంటుండగా మనం ఎదుర్కొనేది మనల్ని ఆశీర్వదించేవాడినే అనేది మనం గమనించినట్లయితే వాట్ వీఆర్ ఫేసింగ్ టుడే అనేవి అసలు మనకి ఎంతమాత్రం ఎన్నిక చేయదగినవిగా ఉండవు అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మనం ఎదుర్కొంటున్నాము, కానీ వాస్తవంగా మనం వీటిని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయట్లే. మనం మన ప్రధాన యాజకుడిని కలుసుకోవడానికి వెళ్తున్నాం. అవునా కదా? ఇప్పుడు యాషవుని ఎదుర్కోవడానికి వస్తున్నాడు ఎవరు? యాకోబు హృదయంలో యాషవు ఎవరు? ఒక శత్రువే. 400 మందిని వెంట పెట్టుకొని వస్తున్నాడు. కానీ ఆదికాండం 32వ అధ్యాయంలో యాషవు యాకోబును కలవక ముందే దేవదూతలు అతన్ని ఎదుర్కోవడానికి వచ్చారు. 32వ అధ్యాయం 1వ వచనం. దేవదూతలు అతన్ని ఎదుర్కోవడానికి వచ్చారు అంటే అర్థం ఏంటి? దేవదూతలు ఎదుర్కోవడానికి యాకోబుకు వచ్చిన, మెల్కీసెదకు ఎదుర్కోవడానికి అబ్రహాముకు వచ్చిన ఒకటే. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22లో లాస్ట్ లైన్లో ఏమని చూడండి. వేవేల కొలది దూతల యొద్దకు మీరు వచ్చారు. ఏ యాజకత్వానికి వచ్చాం? మెల్కీసెదకు యాజకత్వానికి వచ్చాం. ఎవరి దగ్గరికి వచ్చాం? వేవేల దూతల దగ్గరికి వచ్చాం. అంటే మీరు చెప్పండి, ఇప్పుడు యాషావుని ఎదుర్కోవటం కొరకు యాకోబు వెళ్తున్నట్లుందా, దేవదూతలను ఎదుర్కోవడానికి వెళ్తున్నట్లుందా? అంతే. మీరు అలాగే అనుకోండి. ఆ ప్రక్కనున్న శత్రువు యాషావు ఏమయ్యాడు? చంపడానికి తెచ్చిన ఆయుధాలన్నీ పక్కన పడేసి అతను ప్రిపేర్ అవ్వని ఒక పని చేశాడు. అదేంటంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. వాళ్ళిద్దరూ చాలా ఏడ్చారు. అంటే ఇక్కడ మనం ఏం ఆలోచన చేయాలంటే, మన శత్రువుల గురించి మనం ఎక్కువగా ధ్యానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు మన కాళ్ళ క్రింద ఉంటారు. మనం ఎదుర్కొంటుంది ప్రధాన యాజకుడిని, మనం ఎదుర్కొంటుంది మన మేలుల విషయమై యాజకుడిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తుని. ఇంకా చెప్పాలంటే ఆ మేలులు మనం పొందుతున్నప్పుడు మనకు పరిచారం చేసే దేవదూతలను మనం ఎదుర్కొంటున్నాం. ఆదికాండం 32:1. ఈ నిరీక్షణతోటే మనం ముందుకు కొనసాగాలి. ఎందుకు కొనసాగాలంటే ఇవి మన కంటికి కనిపించవు. మన కంటికి కనిపించేది ఏది? ఏమైంది? మన కంటికి కనిపించేది ఏంటి? దృశ్యమైనది, కానీ అది కృషించుతున్నది, కానీ అది నిత్యమైనది కాదనమాట. మన కంటికి కనిపించేది అదృశ్యమైనది, నిత్యమైనది, వాడబారని మహిమకు చెందిందనమాట. అంచేత ఇటు నిరీక్షణతో మనం ముందుకు కొనసాగాలన్నమాట. సో శ్రమ వస్తుందా రాదా? ఎవరి వల్ల రాకూడదు? మన వల్ల రాకూడదు. మన వల్ల వస్తే మనం మంచి విషయంలో ఆసక్తి గలవారం కాదు. ఆ శ్రమ వస్తుంది, హాని కూడా జరుగుతుంది. శ్రమ వస్తుంది, హాని కూడా జరుగుతుంది. మంచి విషయంలో ఆసక్తి గలవారం అయితే శ్రమ వస్తుంది, కానీ హాని జరగదు. సో శ్రమ వస్తుంది, హాని జరగదు. ఇంకో విషయం ఏంటంటే ఈ శ్రమల వల్ల ఇంకా మనకు ప్రమోషనే వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో ఏం చెప్పాడు?
సరే, హెబ్రీ పత్రిక 12లో ఉన్నాం కాబట్టి అక్కడ చదువుకు ముందుకెళ్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. మీరు విసుకుపోకుండా ఉండటానికి ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. ఎందుకంటే ఆయన ఎందుకు తలంచుకోవాలంటే ఇక్కడే మొదటి వచనంలో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. నేను ఉదయం కూడా చెప్పాను ఇదే మాట. ఉదయం ఎలా చెప్పాను చెప్తాను. యేసుప్రభుని ఉమ్మి వేస్తున్నప్పుడు, యేసుప్రభుని అపహసిస్తున్నప్పుడు దొంగలు సైతం యేసుప్రభుని తలలూచుచు దారిని పోయేవారు, ఆయనను గుద్దినవారు కావచ్చు, కొట్టినవారు కావచ్చు, యెరూషలేము వీధిలో ఈడ్చినవారు కావచ్చు. ఇవన్నీ ఈడుస్తున్నప్పుడు ఇవన్నీ అవమానాలను ఆయన ఎందుకు ఎదుర్కొన్నాడంటే ఇంకో 3 రోజుల్లో పునరుద్ధానం ఉంది. 3 రోజుల్లో పునరుద్ధానంలో యేసుప్రభు దేన్ని నిరర్ధకం చేయబోతున్నాడు? మరణాన్ని కదా. మరణాన్ని నిరర్ధకం చేస్తే ఈ అవమానాలన్నింటినీ ఆయన ఆ రోజు నిరర్ధకం చేసేసుకుంటాడు. మృతుల్లో నుండి యేసుప్రభు లేచాడు. ఇప్పుడు చెప్పండి, వారు వేసిన ఉమ్ము ఉందా? ఆ ఉమ్ముని జయించాడు. యేసుప్రభు తిరిగి లేచినప్పుడు ఆయన్ని కొరడాలతో కొట్టారు కదా. కొరడాలతో కొట్టి ఆయన ఎంత హింసించారు కదా. ఆ 3వ దినాన ప్రభు లేచినప్పుడు ఆయన ఆ హింసకు పాత్రుడు కాదు అని తేలిపోయింది. ఏమని తీర్పు పొందాడు? ఆయన ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాడు. మృతుల్లో నుండి లేవటాన్ని బట్టి తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16లో చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పదైనది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందాడు. ఇంకో చోట ఏం రాశాడు తెలుసా? రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనాల్లో మృతులలో నుండి లేచడం వలన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడని ప్రభావంతో నిరూపించబడ్డాడు. ఉమ్మేస్తున్నప్పుడు అందరూ ఏమని అనుకుని ఉంటారు? ఆ రోజు ఉమ్మేందుకు ఎత్తారా? మామూలు కొడతారు కానీ ఉమ్మేశారంటే ఏం చేశాడో అని ఉంటారు. కానీ 3 రోజుల్లో ఏమైంది రిజల్ట్? సేమ్ మనం కూడా ఏమి నమ్మాలంటే మనం ఏది ఎదుర్కొంటున్నా రిజరక్షన్లో ప్రభు వాటిని అన్నిటిని లేకుండా చేసేస్తాడు. రిజరక్షన్ అంటే ఎప్పుడు ఫ్యూచర్లో యేసు ప్రభు వచ్చినప్పుడు కాదు, మనలో నివసిస్తున్న ఆత్మ యేసును లేపినవు అనే ఆత్మ. రోమ 8:11 చావునకు లోనైన మన శరీరంలోని కూడా మనలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడు. అందుకని మీరు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు రిజరక్షన్ని అపేక్షించాలి. ఫిలిప్పి 3:8లో పౌలేమన్నాడు? ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. మీరు ఎలాగ కోరుకోండి, పరిశుద్ధాత్ముడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు మిమ్మల్ని అవమానానికి పాత్రులుగా చేద్దాం అనుకున్నవాడు సిగ్గుపడతాడు. మళ్ళీ ఒకవేళ ఎవరైనా ఎలా అంటారేమో, లేదు ఆ బ్రదర్ తన శక్తితో చేసేసాడు అంటారేమో. అంటానికి వీలు లేదు. ఎందుకంటే శక్తితో బలంతో కాదు, ఆత్మతో జరిగే కార్యాలు అవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. శక్తితో బలంతో చేయలేదు వీళ్ళు, ఆత్మతో జరిగాయని నిరూపించుకుంటాడు ఆయన. అందుకనే జకర్యా గ్రంథం 4లో చెప్పినట్లుగా శక్తితో కాదు, బలంతో కాదు, ఆత్మతో కార్యాలు జరిగేసాయి. అంటే మనం ఎవరైనా మనల్ని పడేస్తున్నా, త్రొక్కేస్తున్నా, మన విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నా మనం సహించాలా. ఎందుకంటే మన ఎదుట ఒక ఆనందం ఉంది. ఆ ఆనందం ఏంటి? ప్రమోషన్. ఏంటి ఆ ప్రమోషన్ అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా వినియోగించుకోబోతున్నాడు, ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని ఎలా నడిపించబోతున్నాడు అని వెయిట్ చేస్తే మీకు ఆ ప్రయాణంలో మీకు ఏమర్థమైందంటే ఆ ఆత్మ ఇంతకుముందు మీ ద్వారా ఎన్నడూ జరిగించిన కార్యాలు జరిగిస్తాడు. 3 రోజుల్లో పునరుద్ధానం, 3 నెలల్లో సువార్తాశీర్వాదం. అవునా కదా? 3 రోజుల్లో పునరుద్ధానం, 3 నెలల్లో ఒబేదేదేమి ఇంట్లో దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 13-14 సువార్త ఆశీర్వాదం. ఎవరైనా కాదనగలరా? అంటే దీని జోలికి వెళ్తే చచ్చిపోతామేమోనని చెప్పి ఏం చేశాడు? జాగ్రత్తగా మందసాన్ని ఒబేదేదేమి ఇంట్లో పెట్టాడు. 3 నెలల్లో ఒబేదేదేమి ఆశీర్వాదం చూసి దావీదు ఏం చేశాడు? మళ్ళీ ఆ మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఆశీర్వాదము ఎవరు కాదని లేకుండా చేస్తాడు. లేదు బ్రదర్, ఎవరో ఏదో ఇచ్చారు, ఈయన ఆశీర్వదించబడ్డాడు అంటానికి లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఇది ఆత్మ ద్వారానే జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మీరేం నమ్మాలా? శ్రమ వస్తుంది, హాని రాదు. శ్రమ సహిస్తే
ఆత్మ ద్వారా జరిగేది ఏదో నిరీక్షించండి. మనం అందరం ఎదురు చూస్తుంది దేని ద్వారా? గలతీ 5:5 ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. ఎందుకు? నిరీక్షణ సఫలమైద్దని. ఎవరి ద్వారా ఎదురు చూడట్లా? ఎవరి ద్వారా ఎదురు చూడక్కర్లేదు. ప్రధాన యాజకుడేమో లోపలికి వెళ్ళిపోయాడు. ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరువాలి ఉండి తెర లోపలికి ప్రవేశిస్తుంది. వీఆర్ వెయిటింగ్ త్రూ ద హోలీ స్పిరిట్. మనం పరిశుద్ధాత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం. ప్రధాన యాజకుని బట్టి ఎదురు చూస్తున్నాం. ప్రధాన యాజకుని బట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఎదురు చూస్తున్న ఈ నిరీక్షణ సఫలమవుతుంది. ఎందుకు సఫలమవుతుంది అని అంటే, ఆత్మ ద్వారా ఎదురు చూసేది ఎందుకు సఫలమైంది అంటే ఇప్పుడు చెప్తాను. మీరు ఒక వ్యక్తి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అతడు మిమ్మల్ని సిగ్గుపరుస్తాడా? సిగ్గుపరిచేదానికి అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సిగ్గుపరచడం. ఎందుకంటే ఒక వ్యక్తి మిమ్మల్ని ఎప్పుడు సిగ్గుపరుస్తాడంటే, అతని మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, ఆ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించకపోతే మిమ్మల్ని నిరాశపరుస్తాడు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఎదురు చూడటం ఎందుకు మనకు సిగ్గు కలిగించదంటే, ఆయన ద్వారా ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది. రోమాపత్రిక 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను క్షమించండి, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎందుకనగా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో. మన ఫస్ట్ పాడిన సాంగ్ కూడా అదే. ఆ సాంగ్ ఎందుకు పాడే? మనం ప్రభు ఆత్మ అందులోంచి ఇప్పుడు మాట్లాడబోతున్నాడు కాబట్టి పాడిచ్చాడు. కాబట్టి దీన్ని ఏమంటారు? డబుల్ ఎష్యూరెన్స్ అండి. రెండింతలు నిశ్చయిత ఇచ్చాడు. మీరు నమ్మండి. పరిశుద్ధాత్ముడు మనలను ప్రేమిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఆయన మనల్ని సిగ్గుపరచడం మాత్రమే కాదు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ మనల్ని సిగ్గుపరచరు. కాబట్టి ఆత్మ ద్వారా ఎదురు చూడండి. ఈ శ్రమ మేలుకే జరుగుతుంది. మీరు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నా. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించరు. అసలు ఇప్పుడు ఈ అధ్యాయంలో మాట్లాడుతున్న కృపకి వాళ్ళకు వచ్చిన శ్రమలకి లింక్ లేదు. వినండి, వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న కృప ఏంటి తెలుసా? వారి దాతృత్వం, ఇచ్చుట అనే విషయం. ఇచ్చుట అనే అనుభవం ఇప్పుడు వాళ్ళకి ఎలా వచ్చేసిందంట? కృపావరంగా వాళ్ళకి పరిణమించింది. ఇదివరకు ఇవ్వటం అనేది దేంతో చేశారు? సామర్థ్యంతో చేశారు. అప్పుడు బలవంతంగా చేశారు, సణుక్కుంటూ చేశారు. ఇక్కడే చెప్పాడు, బలవంతంగా సణుకు కాకుండా అనే మాట ఇక్కడే చెప్పాడు కదా. చదవండి 9వ అధ్యాయము 7వ వచనం. సణుగుతూ బలవంతంగా ఎప్పుడు చేస్తాం? ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ గిఫ్ట్, ఇఫ్ ఇట్ ఈజ్ అవర్ ఎఫర్ట్, అది మన యొక్క సామర్థ్యం అయితే. అవునా కదా? మీరు ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచించేయండి. నిజంగా బలవంతంగా సణుగుతూ కానీ ఈ పరిచర్య మనం చేసేటట్టయితే మనం చేయలేము. ఎందుకంటే మీకే ప్రాక్టికల్గా తెలుసు, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా 4 వీలర్ తీసుకొని వెళ్ళాలి ఈ వస్తువులను తీసుకెళ్ళాలంటే. మరి 4 వీలర్ తీసుకెళ్ళాలంటే సణుగుతూ బలవంతంగా ఇచ్చే బుద్ధి మనకుంటే, నాకుంటే, మీకుంటే పరిచర్య జరుగుతుందా? అంటే దేవుడు మనకు దీన్ని కృపగా ఇచ్చాడు, అందుకు దేవునికి స్తోత్రం. అయితే ఈ వరము యొక్క పరిమాణం పెరగాల. నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఈ వరము యొక్క పరిమాణం ఇంకా పెరగాల. ఇది ఎప్పుడు వచ్చిందంటే, వాళ్ళకి ఒక గొప్ప తుఫాను మాసిదోనియా సంఘాల మీద కొట్టింది. వాళ్ళు ఎంతో బాధపడ్డారు. కానీ ఆ తుఫాను మొత్తం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళలోనికి అనుకోని విధంగా ఒక కృపావరము యాక్టివేట్ అయిందనమాట. ఈ కృపావరం ఏంటంటే ఇచ్చే వరం వాళ్ళకి వచ్చిందనమాట. అందుకనే పౌలు వాళ్ళకు వచ్చిన శ్రమలను ఇక్కడ మెన్షన్ చేస్తూ వాళ్ళు ఫైనాన్షియల్గా ఎలాగ అభివృద్ధి చెందారో చెప్పాడు. ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా? ఇదే 9వ అధ్యాయంలో ఏం చెప్పాడు చదవండి. 9వ అధ్యాయం 8వ వచనంలో, అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై. అలా కంటే ఎలా చెప్దామా? ప్రతి కార్యాన్ని ఉత్తమంగా చేయునట్లు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ మణి గురించి ఉందా లేదా? 8లో చదవండి. అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో సర్వసమృద్ధి గలవారా అంటే మణి.
మనీ కావాలి, కానీ మనీనిచ్చేది ఏది? కృప. మనీనిచ్చేది గ్రేస్. మనీనిచ్చేది గ్రేస్. గ్రేస్ మనకు ప్రభు ఇస్తే మనీని గ్రేస్ ఇస్తుంది. అందుకని ఇప్పుడు ఈ గ్రేస్ వాళ్ళు యాక్టివేట్ అయింది. ఈ గ్రేస్ ఏంటంటే వాళ్ళు డబ్బు చేతిలో లేరు, వాళ్ళ చేతిలో డబ్బు ఉంది. వాళ్ళ చేతిలో డబ్బు ఉంది, వాళ్ళ డబ్బు చేతిలో లేరు. వాళ్ళు వరముగా దీనిని వినియోగించగలుగుతున్నారు, అది వాళ్ళు యాక్టివేట్ అయింది. మీకు అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ సర్వసమృద్ధి ఉందా లేదా? సర్వసమృద్ధి ఉంది. కార్యాలు ఎలా చేస్తున్నారు? కొన్నిసార్లు ఏమంటాం, పలహారంతో సరిపెట్టేద్దాం బ్రదర్, భోజనాలు అంటే అంటాం మనం. కొన్నిసార్లు ఫోన్ చేసి ఏమంటారు, అన్న మనం అలాగేలా కాదన్న భారీగా చేసేద్దాం మీటింగ్ అని చెప్పేసి అంతా మొత్తం డేట్లు ఇచ్చినప్పుడు అన్నీ అలా చెప్తారు. ఇక రేపు మీటింగ్ వస్తున్నాం అన్న, కొంచెం మేము అది సౌండ్ కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పి మేము ఎక్కడెడుతున్నాం, మందిరంలో నెట్టేస్తున్నాం అంటారు. అంటే 2 అడుగులు వెనక్కేస్తారు, 1 అడుగు ముందు చేసి 2 అడుగులు వెనక్కేస్తారు. తర్వాత ఎందుకు ఇదంతా? కార్యాలను బలహీనంగా చేస్తున్నాం, కానీ కార్యాలు ఎలా చేయాలి? ఉత్తమంగా చేయాలి. అసలు ఇప్పుడు అవసరమా మెచ్యూర్ ఫంక్షన్లో గ్రాండ్గా చేయటం అవసరమా? అసలు అదే గోప్యంగా ఉండాల్సిన అంశం. దాన్ని ఎందుకు ఇంత గంభీరంగా చేసేస్తున్నారు ప్రజలు? మెచ్యూర్ ఫంక్షన్లు అంత చేయాల్సిన అవసరం లేదు కదండి. చేస్తే మ్యారేజ్ బాగా చేయాలి. ఎందుకు? వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండవాలని అన్నాడు కాబట్టి వివాహం ఘనంగా చేయాలి ఎంత తమ్ముడు. కానీ ఈ అవసరం లేదు, ఇవన్నీ అసలు చేయని అవసరం కూడా లేదు. వీటికి ఎంత ఖర్చు పెడుతున్నారు. కానీ మీటింగ్స్ అనేటప్పటికి, ప్రార్థన అనేటప్పటికి చాలా బలహీనమైపోతారు. లేదు సార్ అంటున్నాడు. ఎవరి గురించి అంటున్నాడు నాకు తెలియదు, కానీ ఆయన అయితే మీరు మీటింగ్లు పెట్టుకొని 10 కేజీలు బస్తాలు బియ్యం ఇచ్చేస్తానన్నాడంట. సరే పెట్టుకున్న తర్వాత చూస్తే అవి పండలేదు అన్నాడంట. అట్లా ఉంటుంది అన్నమాట. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, మనకి తెలిసిన వాళ్ళలోనే ఉంటారు మహానుభావుల వాళ్ళు, సద్బోధకులు, సత్పురుషులు అన్నమాట. మీకు అర్థమైందా? వినండి. అయితే ఇప్పుడు ఈ వచనం మీరు నమ్మండి. మీలో కానీ కృపావరం అనేది ఇచ్చే విషయంలో కృపావరం యాక్టివేట్ అయితే మీకు సర్వసమృద్ధి ఉంటుంది ఎల్లప్పుడు. అర్థమైందా? సర్వసమృద్ధి ఉంటుంది. మీరు మనీ గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనీని కూడా ప్రొడ్యూస్ చేసేది గ్రేసే. ఆ గ్రేస్ని విస్తరింపజేసేది మన తండ్రి. కానీ ఈ కృపావరం మాసిదోనియా సంఘాలకు ఎప్పుడు వచ్చిందని చెప్తున్నాడంటే, వాళ్ళు కొన్ని శ్రమలు గుండే వెళ్ళారంట. నేను మీకు 2 వారాల క్రితమే ఇదే స్థలంలోనే ఎక్కడో కానీ ఒక మాట చెప్పాను. ఈ దినాల్లో దేవుడు మనకి ఫైనాన్షియల్ విషయాల్లో బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడని చెప్పాను కదా. నేను చెప్పానంటే ఖచ్చితంగా ఈ అధ్యాయం ప్రకారం మనకు ముందు శ్రమలు వస్తాయి. శ్రమలు కూడా మన వల్ల రావు, మనతో ఉన్నవారి వల్ల వస్తాయి. మనతో ఉన్నవారి వల్ల మనకు శ్రమలు వచ్చినా మనకి హాని కలగదు, మన వల్ల వస్తే హాని కలుగుతుంది. ఇప్పుడు ఫైనల్ కన్క్లూజన్ చెప్పండి దీనిలో నుంచి. శ్రమ నీ వల్ల వస్తే నీకు హాని, శ్రమ ఇతరుల వల్ల వస్తే నీకు వరం. అర్థమైందా? నీతో ఉన్నవారు నీకు శ్రమలు తెచ్చారే అనుకో, వాళ్ళు నిన్ను వరంలోనికి నెట్టేస్తున్నారని గుర్తుపెట్టుకో అంతే. సో ఇప్పుడు యోసేపు కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వరంలోకి వెళ్ళిపోయాడు. ఏ వరం అనుకున్నారు? కలగానే వరం ఉంది, కానీ భావం చెప్పే వరం లేదు. భావం చెప్పే వరం ఐగుప్తులో యాక్టివేట్ అయింది. మరి ఐగుప్తులో గెంటేసింది ఎవరు? కాబట్టి వీళ్ళు ఉండటం మంచిదే. శ్రమ అతని వల్ల అయితే రాలే. ఎందుకంటే యోసేపు ఎవరండి? మంచి విషయంలో ఆసక్తి గలవాడు, అవునా కదా? నాన్న దగ్గరికి ఏం చేస్తున్నాడు? 37వ అధ్యాయంలో తన సహోదరులను గుర్చిన చెడు సమాచారం తెస్తున్నాడు. అంటే అతడు మంచి విషయంలో ఆసక్తి గలవాడు. మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? హాని చేయవాడు ఎవడు లేడు. కానీ శ్రమలు కలిగించేవాడు ఉంటాడు. కానీ మీరు ఓర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఇంకొక బ్యూటిఫుల్ ఇల్లస్ట్రేషన్ చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు సిలువను సహించాడు కదా, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు కదా. ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళాడు కదా. అక్కడికి వెళ్ళి ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధాత్మను వరము తండ్రి వల్ల పొంది మన మీద కుమ్మరించాడు. అంటే శ్రమల వలన మనము వరములోనికి వెళ్ళిపోతాం. శ్రమల వలన మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? వరంలోనికి వెళ్ళిపోతాం. వరంలోనికి వెళ్తే ఎట్లా ఉంటుంది తెలుసా? ఇంతకుముందు నువ్వు దేనిని చేయజాలకపోయావో దానిని ఇప్పుడు దేవుడు చేస్తాడు నీ ద్వారా. వరం అంటే అదే. వరం అంటే అర్థం ఏంటి? బిడ్డ నేను చేస్తాను, నువ్వు కూర్చోమంటాడు. నువ్వు కూర్చోమన్నాడంటే ఆయన చేస్తాడంటే మనం ఇంకా ఆయన అడగకూడదు. కొంచెం చూసుకొచ్చి పెట్టి పర్సులు తక్కువ ఉన్నాయి అనకూడదు. ఇక ఎందుకు చేస్తాడు, ఎలా చేస్తాడో చెప్పాడు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం 10వ వచనంలో వరము అనే మాట ఉందా? కృపావరం కదండి. 10వ వచనంలో కృపావరం అనే మాట ఉంది. 11లో దేవుడు అనుగ్రహించే సామర్థ్యం అని ఉంది. కాబట్టి వరము అయితే సామర్థ్యము దేవుంది. ఇప్పటి నుంచి మనం పరిశుద్ధాత్మ వైపు చూసి కొంచెం పరస ఎగాదికి ఖర్చు పెట్టాకు, నేనంటే కొంచెం జాగ్రత్త ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు వరం అంటావు, నువ్వు ఖర్చు పెడతావు. ఎలా ఈ విచ్చలవిడి ఖర్చు పెడకంటే ఆయనే ఉంటాడు, నీ పర్స్ నీ జేబులు పెట్టుకోరా బాబు, నేను ఇప్పుడు దేవుని పర్సను వాడబోతున్నాను. వాలెట్ ఎవరిది? అమెజాన్ వాలెట్లో ఎంత ఉందమ్మా నీకు? 0. ఫ్లిప్కార్ట్ వాలెట్లో ఎంత ఉంది? 0. ఎయిర్టెల్ వాలెట్లో ఏమైనా ఉందా? 0. క్రెడిట్ కార్డ్ వాలెట్ నో ప్రాబ్లం. హెవెన్లీ వ్యాలెట్ అక్కడ ఏముంది? అక్కడ ఎంత వాడినా తరగని ఆస్తుంది. ఎఫెసీ 1:7, ఎఫెసీ 2:6 ఏం చెప్పాడు? రాబో యుగములలో నేను కృపా మహదేశ్వర్యాన్ని కనుపరుస్తానన్నాడు. కాబట్టి మనం అందరము చాలా ఆస్తిపరుడైన బోయాజు యొక్క స్త్రీగా కృపచూపుటకు ఐశ్వర్యవంతుడైన ప్రభు యొక్క శరీరంగా ఉన్నాం. కాబట్టి ఆ ఐశ్వర్యం ఏదో మనం చూడబోతున్నాం. ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా, ఒక్క 2 రోజులు కానీ యోధాగాడు ఆగుంటే ఆ డబ్బు విషయంలో తొలగిపోయాడు కాదు. ఆడికి వచ్చిన సమస్యలు ఏంటి? డబ్బులు వాడికి. డబ్బులు లేక ఏం చేశాడు? యేసుప్రభుని అమ్మేశాడు వాడు. కానీ వాడు కానీ కొన్ని రోజులు ఆగుంటే పరిశుద్ధాత్మను వరం అపోస్తుడైన యోధ పొందేవాడు కదా. అపోస్తుడైన యోధ కానీ పరిశుద్ధాత్మ వరం పొందుంటే అప్పుడు ఏం చేస్తాడు యోధ? ఆ భిక్షగాడు ఉన్నాడు చూసారా, ఎవడు? ఆ దేవాలయ ద్వారం దగ్గర, వాడి దగ్గరికి వెళ్ళి అంటాడు, వెండితో బంగారంతో జరగదురా బేట, యేసుప్రభు నామంతో జరిగిద్ది అంటాడు. అంటే నాకే డబ్బులు లేవు అనేవాడు డబ్బులతో జరగని గొప్ప కార్యాలు కూడా జరిగించేవాడే వరం పొందుకొని ఉంటే. ఆగాడా? సిలువకు ముందు సచ్చాడు, సిలువ తర్వాత ఆగుంటే ఆత్మవరాన్ని పొందేవాడు. ఈరోజు సమస్య వచ్చినప్పుడే గుర్తుపెట్టుకోండి, ఈ సమస్య మనల్ని ఈ చక్రంలోంచి బయటికి తీసుకెళ్ళిపోద్ది. అందుకని మీరు దేని కొరకు వెయిట్ చేయాలి తెలుసా? ఈ సమస్య వల్ల నేను ఈ చక్రంలోంచి బయటికి వెళ్ళకూడదంటే నేను ఈ సమస్యకు బదులుగా వరం పొందుతానని నిరీక్షించండి. ఆరోగ్య సమస్యలు వచ్చినంత మాత్రం చేత మీరు సహవాసాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు? రేపొద్దుట నీ చేతులు పెడితే స్వస్థత పొందే వరాన్ని నీకు ఇవ్వబోతున్నాడు ప్రభు. నువ్వు చేతులు పెడితే స్వస్థత పొందే వరం వస్తే నీకేం తక్కువ? అబ్రహాము అనే ప్రవక్త ప్రార్థన చేస్తే అనేక మంది గర్భములు తెరిచినప్పుడు నీ ఇంట్లో నీ భార్య గర్భం తెరవడా? నెక్స్ట్ చాప్టర్లో తెరుస్తాడు. ఈ చాప్టర్లో వెళ్ళిపోతే ఎలాగా? ఈ చాప్టర్లో వెళ్ళిపోతే నెక్స్ట్ చాప్టర్ నుంచి చూడవు. నెక్స్ట్ చాప్టర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదికాండం 21వ అధ్యాయంలో దేవుడు తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాను, తాను చెప్పిన నిర్ణయ కాలంలో ఆమెను గూర్చి చెప్పినది జరిగించాను. చెప్పింది చెప్పినట్టు చేస్తాడు, కానీ జరిగించే వరకు నిలిచి ఉండటం అనేది ఇక నీదే. ఇక బాధ్యత ఎవరిదే? నీదే. బయటికి లాగటానికి ఎంతమంది చూస్తారు? చాలామంది చూస్తారు. ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయంట. మరి ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయంట. ఏమని? అక్కడ ఏమీ లేదు అనే ఫోన్ కాల్స్ వస్తున్నాయంట. అయితే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. మీరు కరీంనగర్ కాన్ఫరెన్స్కి చాలామంది వచ్చారు కదా. ఇంతకుముందు చెప్పిన సాక్ష్యాలే విన్నామా? ఇంతకుముందు చెప్పిన సాక్ష్యాలే వాళ్ళే చెప్పారా? మళ్ళీ చెప్పలేదు. 2, ఇంతకుముందు పాడిన పాటలే పాడేమా? పాడలే. మనకు సంగీత జ్ఞానం అంత ఉందా? మనలో ఎవరైనా సంగీత విద్య నేర్చుకున్నారా? పృథ్వీని నేర్చుకున్నాను, నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకోలేదు. కానీ ఆ ట్యూన్స్ ఎట్లా ఇచ్చాడు ప్రభు? ఇది ఇందాక ఇది నీ నమ్మకత్వమే పాట పాడుతున్నారు పెంట పాటలు. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ ఇచ్చాడు. కుమ్మరించితివి సర్వసంపూర్ణత, నా పాట చూడండి ఎంత బాగుందో. కొత్త పాటలు, వర్తమానాలు కొత్తవి, వ్యక్తులు కొత్తవారే కదా. ఇంకా చెప్పాలంటే ఇన్ని కాన్ఫరెన్సెస్లో మనం ఎప్పుడు పొందని ఒక మంచి క్యాంపస్ పొందుకున్నాం. మా శేష్ మిస్ అయ్యాడు. ఈసారి ఎవరు హైదరాబాద్కి ఎక్కడ ఉన్నవారు మిస్ అవ్వకుందరు కాక. మీకు కావాలంటే వాసన వాళ్ళ నాన్నగారిని అడగండి, ఆయన కూడా వచ్చాడు కరీంనగర్. అవునా కదా? ఎంత ఎంజాయ్ చేసాం మనం. మీకు కూడా చెప్తాను,
కరీంనగర్లో 5 రోజులకి హాల్కి ఎంత అయిద్దో ఆ ఖర్చు అంతా ఓ బ్రదర్ని ప్రభు ప్రేరేపించాడు, ఇచ్చేశాడు. ఆ బ్రదర్ ద్వారా ఈ మధ్యకాలంలో ఒక రిటైర్డ్ ఆర్మీ నుంచి, అంటే మన ఒక సహోదరుడు చాలా ఆసక్తిగా వాక్యం వింటున్నారు. ఆయన ఇప్పుడు హైదరాబాద్ కాన్ఫరెన్స్కి మొట్టమొదటి ఈవినిచ్చాడు. ఆ ఈవి చాలా గొప్పదే, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఈవి. అంటే ఇప్పుడు ఆయన నాతో మాట్లాడితే ఏం చెప్పాడంటే, నేను అసలు ఇవ్వాలనుకునే అమౌంట్ ఇంకోటమ్మా, నేను ప్రిపేర్ అయ్యాను ఇవ్వాలని, కానీ నువ్వు శనివారం వాక్యం చెప్తే ఏం చెప్పావంటే, మీరు ఇవ్వద్దు, వరం ఇవ్వనివ్వండి అన్నా నువ్వు. నేను ప్రార్థన చేశాను, ఎంత ఇమ్మని వరం ప్రేరేపించింది ఇచ్చేసానని చెప్పాడు ఆయన. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ, బయట నుంచి ఫోన్ చేసి మభ్య పెట్టేవాళ్ళు కానీ అక్కడ ఏమీ లేదా అంటారు కదా, వాస్తవం వాళ్ళకి ఏమీ లేదు. ఎవడైనా ఇందులోంచి బయటికి వెళ్ళాడంటే ఆడు ఎండిపోతాడు అంతే. ఎందుకు ఎండిపోతాడు? నేను చెప్పట్లే, యోహాను సువార్త 15వ అధ్యాయం చెప్తుంది, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, నాకు వేరుగుండి మీరు ఫలించలేరు అని చెప్తూ క్రింద ఏం చెప్పాడంటే, ఎవడైతే ఇందులోంచి వేరవుతాడో అవి ఎండిపోతే అట్టి వాటిని మనుషుడు పోగు చేసి కాల్ చేస్తాడు. మీకు కూడా చెప్తాను, ఎవరో అవసరం లేదు. మనకి లాస్ట్ ఇయర్ శ్రమ వచ్చింది కదా, ఆ శ్రమ వచ్చినప్పుడు ఎవరి వలన మనకు అభ్యంతరం వచ్చిందో వాడికే శ్రమ వచ్చింది, కానీ వాడితో ఉన్న వాళ్ళందరూ ఇది సత్యమని వాళ్ళు ముద్రేసేశారు. మళ్ళీ వాళ్ళు యథావిధిగా ప్రభు కృపలు వచ్చేసారు అందరూ, ఈవెన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సహా. సేమ్ అదే జరుగుతుంది ఎప్పుడు జరిగినా. కానీ ఎవని వలన అభ్యంతరం వస్తుందో వాడికి మాత్రం శ్రమ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాడు ఒక్కడ కలవరపరచకుండా వాడు ఏం చేస్తున్నాడు, వాడు చాలామందిని కలవరపరచాలని చూస్తాడు. అయినా నేను ఇందాక చెప్పిన మాట మీరు హృదయంలో పెట్టుకోండి, శ్రమ మీ వల్ల వస్తే మీకు హాని, శ్రమ ఇతరుల వల్ల వస్తే మీకు అది వరం. సో యేసుప్రభు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చించబడి, అపోస్తలులు 2:33, పరిశుద్ధాత్మను వచ్చిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని మీ మీద ఆయన కుమ్మరించాడు. అంటే వరం అనే ఆ యొక్క రీమ్లోకి ఆయన వెళ్ళాలంటే శ్రమలు అనే వాటిని ఆయన ఫేస్ చేశాడు. ఆ శ్రమలు ఎదుర్కొంటున్నా కూడా మాసిదోనియా సంఘస్థులు అంటే అత్యధికంగా సంతోషించారంట. అత్యధికంగా ఎందుకంటే సంతోషం, ఎందుకంటే ఈ శ్రమల తర్వాత ఏం గిఫ్ట్ ఓపెన్ అయిద్దో. మరి అంతే కదా, మరి గిఫ్ట్ రావటం వల్ల వాళ్ళు ధనవంతులు అయిపోయారు. మాసిదోనియాలో ఉన్న వాళ్ళు ఏమయ్యారు? ధనవంతులు అయిపోయారు. వాళ్ళు ఉత్తమమైన ప్రతి కార్యం చేయడానికి సర్వ సమృద్ధి వారు కలిగి ఉన్నారన్నమాట. సో అది ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, శ్రమలు తేవద్దు, ఓకే, ఎందుకంటే మీ వల్ల హాని కలుగుతుంది మీకే. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం వచనం ఏం చదువుదాం? వచనం 10 చదవండి. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును విత్తనము దయచేసి విస్తరింపచేసి ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొంది. అసలు ఈ వచనాలు ఎప్పుడైనా చదివారా? చదవకపోతే ఇంటికి వెళ్ళాక చదవండి. కృపను విస్తరింపచేస్తాడు, నీతి ఫలములు వృద్ధి పొందిస్తాడు అనే మాట. ఇంకో మంచి మాట ఉంది 7వ వచనంలో, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. నేను దీన్ని ఎలా అంటాను, ఆయన మన రెవల్యూషన్స్ని మల్టిప్లై చేస్తాడు. ప్రేమిస్తాడంటే ఏంటండి? ఆయన ఎవరిని ప్రేమిస్తాడో వారు కనుబరుచుకుంటా అన్నాడుగా యోహాను 14లో. సో రెవల్యూషన్స్ మల్టిప్లై అవుతాయి, గ్రేస్ విస్తరిస్తుంది, నీతి ఫలములు వృద్ధి పొందుతాయి. ఇవన్నీ దేని ద్వారా వస్తాయి? వరము ద్వారా వస్తాయి. వరము రావాలంటే శ్రమలు వస్తాయి, కానీ దీనివల్ల మీరేం కదిలిపోవద్దు. ఎందుకంటే మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారు కదా. మీకు హాని చేయవాడెవడు? హాని చేయగలవాడెవడయ్యా తండ్రి స్తోత్రం. శ్రమ నా వల్ల వచ్చిందా? అది నాకు హాని. శ్రమ నా వల్ల రాలే, నా ప్రక్కన ఉన్నవాడు చింతిస్తున్నాడు. దేనికోసమో? ఇస్కరియోతు యోధ దేనికి చింతిస్తున్నాడు? డబ్బులు ఎలాగని చింతిస్తున్నాడు. నేను చెప్తున్నాను, ఒరే కొన్ని రోజులు ఓపిపట్టు, వరం అనేది ఒకటి వస్తుంది నీ మీదకి, అప్పుడు నువ్వు వీటి గురించి ఏం ఆలోచించు. ఎందుకంటే అప్పుడు ఖర్చు అయ్యేది నీ వ్యాలెట్లో నుంచి కాదు, పరలోకపు వ్యాలెట్లోంచి వరం పనిచేస్తుంది. దేవుని సామర్థ్యం కొలిది అసలు నువ్వే పిచ్చెక్కిపోద్ది నీకే.
గారడి సీమోను కూడా వచ్చి ఏమడుగుతున్నాడు? డబ్బులు ఇచ్చి. చూడండి, ఆ రోజుల్లో గారడి సీమోన్ ఎవరు? ఈ రోజుల్లో బిజినెస్ మ్యాన్లే. మోసంతో బిగబట్టిన కూలి మొర్ర పెడుతున్నాడు దగ్గర. ఎంత మోసం అండి! డీమార్ట్ అంటే మామూలు మోసమా? డీమార్ట్ బిజినెస్ పడేయాలనుకో, డీమార్టే కాదు, ఏ మార్ట్ అయినా, సి మార్ట్ అయినా, బి మార్ట్ అయినా, ఏ మార్ట్ అయినా మోసమే. ఎందుకంటే మనం డిస్కౌంట్లోనే అందులో పోతాం. ఆడు మనల్ని యాకోబడు, ఆడు మనల్ని మోసం చేస్తాడు. మీరేమనుకుంటారంటే నాణ్యమైన ఉప్పు, అర్థం కాలేదా, టాటా సాల్ట్ అంటారు మీరు. అదేం కాదు, అంతా మోసమే. అయినా మీకు ఒకటి చెప్పనా, అంతా మోసం చేస్తున్న గారడీలు వాడు కూడా తన డబ్బంతా పెట్టి వరం కొనుక్కుందామని ఏమన్నాడంటే తెలుసా? నీ హృదయం దేవుని ఎదురు సరైంది కాదు, ఈ వరము నీకు ఇవ్వటానికి ఈ కార్యమందు నీకు పాలు పంపులే లేవన్నాడు. వరం రావాలంటే డబ్బులతో పని అవదు. అంటే వరం అనేది ఎంత విలువైంది. అందుకని ఏమన్నాడంటే, ఇదే కొరింథీ 2:9 ఆఖరి వచ్చిన, అది చెప్ప సఖ్యం కానిది అన్నాడు. చెప్పండి, వరం ఏంటి? చెప్ప సఖ్యం కానిది. ఎఫెసీ పత్రిక 3:11 ఏముంది తెలుసా? శోధింప సఖ్యం కానిది. చెప్ప సఖ్యం కానిది, శోధింప సఖ్యం కానిది వరం. వరం కోసం సహించండి అంతే. నేను అంటుంది ఏంటంటే, వరం కోసం సహించండి. నేను ఉదయం జూమ్లో వాకింగ్ చెప్తున్నప్పుడు ప్రభు నాకు 2 మాటలు చెప్పాడు. జస్ట్ అవి చెప్పి ముగిస్తాను. ఏం చెప్పాడంటే, బలహీనతను బట్టి క్రీస్తు వేయబడిను కానీ దేవుని శక్తిని బట్టి ఆయన జీవిస్తున్నాడు. అదేనా కొరింథీ 2:13 చెప్పాను ఉదయం ఇది. అంటే బలహీనతను బట్టి చనిపోయాడు కానీ 3 దినాల్లో దేవుని శక్తి ఏం లేచాడు? తిరిగి లేచాడు. మళ్ళీ చచ్చిపోతాడా? అసలు ఇంకా ఆయన ఎప్పటికీ చచ్చిపోడు. ఒక్కసారి చనిపోయాడు, సదాకాలం జీవిస్తున్నాడు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే, యేసు ప్రభు చనిపోయి 3వ దినాన్ని దేవుని శక్తితో ఆయన లేచి జీవిస్తున్నప్పుడు బలహీనతను బట్టి చనిపోయాడు అనే మాటను నాకు ప్రభు ఎలా చెప్పాడు తెలిసి ఉదయం ఎప్పుడు నేను వినలేని ఒక ప్రత్యేకమైన మాట చెప్పాడు. యేసు ప్రభు బలహీనత వాస్తవంగా, అంటే బలహీనత అని మనం అనుకుంటే ఏంటి ఆ బలహీనత అంటే, నాతో భోజనాన్ని కూర్చున్నవాడే నాకు విరోధంగా మడమెత్తాడు అన్నాడు. అవునా? ఇప్పుడు నిజంగా మీరు చెప్పండి, రోమాపత్రిక 8:26 ప్రకారం ఆత్మ మన బలహీనతను చూచి మనకు సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలి మనకు తెలియదు, ఉచ్చరింప సఖ్యంగా ములుగుతాయని. ఇప్పుడు మనం 10,000 మాటలు మాట్లాడుతున్నాం ఆత్మతో, 5 మాటలు మనసుతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, మనసుతో మాట్లాడేవి 5 అంటే మనకు తెలిసినవి ఎన్ని? 5. 10,000 తెలియదు. ఈ 10,000లో ఒక మాట ఉంది, చెప్పమంటారా? నీతో కలిసి నీ భోజన బల్ల మీద నువ్వు పెడితే తినేవాడే రేపొద్దున నేను తన్నబోతున్నాడు అనేది ఉంది. ఒకవేళ అది నీకు అచ్చ తెలుగు భాషలో అర్థమైతే నువ్వేం చేస్తావు? ఆడికి అసలు భోజనం పెట్టావు, ఆడిని అసలు ఇంటికే రానివ్వను. నీకు తెలియకుండా మంచిది ఎందుకు? నీకు తెలియదు కాబట్టి ఆడికి భోజనం పెట్టావు. భోజనం పెట్టేవాడే శత్రువు అవుతాడని ఇప్పుడు కాదు, అది ఫస్ట్ నుంచి ఉందండి. దావీదుని నీ గర్వము నీ హృదయపు చెడుతానో నాకు తెలుసు అని ఏలియాబు అన్నాడో, ఆ ఏలియాబుకి దావీదు ఏం తెచ్చాడు? జున్నుగడ్డలు తెచ్చాడు. వీడిని చంపేద్దామంటే వీడిని చంపితే మనకేమవుతుంది? అమ్మేద్దాం అన్నాడు యోధా కదా. మరి వాళ్ళ దగ్గరికి ఏం తెచ్చాడు? యోసేపు. ఆయన ఆహారమే తెచ్చాడు. యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? ఇశ్రాయేల్ మధ్యలోనికి. మీరు మోషే ఆహారం ఇచ్చారంటున్నారు, మోషే ఇచ్చింది ఆహారం కాదు, జీవాహారం నేనే అని ఆ జీవాహారంగా వచ్చినోడిని వాళ్ళు చంపేశారు. జున్నుగడ్డలు తెచ్చినోడిని ఏలియాబు అవమానంగా మాట్లాడాడు. యోసేపుని ఎలా అన్నారు? ఇస్కరియోతు యోధ ఎవరు? ఇప్పుడు మీరు చెప్పండి, యేసుప్రభు 3.5 ఏండ్లు సేవ చేయకపోతే, యేసుప్రభు మిరాకిల్స్ చేయకపోతే ఎవరైనా పిలిచి భోజనం పెడతారు? యేసుప్రభుకి పెట్టరు. యేసుప్రభు పెడుతున్నారు కాబట్టి 12 మందికి పెడుతున్నారు. ఎక్కడ పెడతారు? ఏ బల్ల మీద యేసుప్రభు పెడుతున్నారు అదే ఘనత వీళ్ళకి. అంటే 3 నెలలు మెక్కేశాడుగా యేసుప్రభుతో ఉండి. ఎలా మెక్కేసి ఉంటాడు యోధా? పైగా యేసుప్రభు శిష్యులకు అలవాటు కూడా ఉంది, వాళ్ళు పంచుకుంటారు. అన్నొచ్చాడక్క, ధైర్యంగా ఉండు. వాళ్ళు పంచుకుంటారు కదండి, ఐటమ్స్ పంచుకుంటారు. యేసుప్రభు ఒకరోజు ఏం వేసి ఉంటాడు ఇస్కరియోతు యోధాకి? ఒరే మెడకాయ ముక్కేసుకోరా అని వేసి ఉంటాడు. ఏమేసి ఉంటాడు? మెడకాయ ముక్కేసుకోరా అని. ఆడి మెడ నరికేసేవాడు అంతే. ఆయనకు తెలుసు కానీ మనకు తెలీదు. యేసుప్రభు మన స్థానంలో వచ్చాడు, ఆకారం మంది మనుషుడుగా అనిపించాడు. మనకైతే తెలియదు, ఆయనకు తెలుసు. మెడకాయ ముక్కేశాడు. యోహానికి ఏమేశాడు? గుండెకాయ ముక్కేశాడు. నువ్వు ఎప్పుడు నా గుండెకాయ దగ్గరే ఉంటావురా అని గుండెకాయ ముక్కేశాడు. అవునా కదా? అంటే మీరు దీన్ని బట్టి ఆలోచన చేయండి.
యోధ ఆయనతో భోజనం చేశాడు కాబట్టే యోధాకి యేసుప్రభు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా అందించాడు. పగడాల ప్రవీణ్ గారిని కూడా లేపేసిన వాళ్ళు వాళ్ళ ప్లాన్లో వాళ్ళు ఏం చేశారో ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అందించినోడు ఇందులోనే ఉంటాడు. వాడు ఫేక్ గడ్ అయి ఉండొచ్చులే కానీ ఇందులోనే వాడు ఉన్నాడు. ఆడు ఆరాధన మొన్న వచ్చాడు కదా ఒకడు జోసెఫ్ అన్నాడు, ఆడు ఏమని చెప్తున్నాడు, నేను పాస్టర్ అన్నాడు. ఆడు తీరా చూస్తాడు ఎక్కడున్నాడు, ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు ఆడు. అట్లా ఈ ఫేక్ పాస్టర్స్ ఎవరైతే ఫస్ట్ వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఈయన షెడ్యూల్ అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అందించేసి ఆయన లేపిచ్చేశారు. అట్లాగే మనతో భోజనం చేసేవాడికే మన రహస్యాలు తెలుసు కాబట్టి వాడు తగిన టైంలో మంచి ప్లాన్ చేస్తాడు. నువ్వేమనుకుంటావు, ఈడు ఎలాంటి వాడు అని తెలితే నేను అసలు వీడికి అసలు ఆ రోజు మేకను కోసి పెట్టేవాడిని కాదు. పోనాడు ఎప్పుడైనా మనకు భోజనం ఇస్కరియోతు యోధ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఎప్పుడైనా భోజనం పెట్టాడు యేసుప్రభుకి. ఇవన్నీ జరుగుతాయి. మీరు దీని గురించి విచిత్రంగా అనుకోవద్దు. ఎందుకంటే 8:26లో మన బలహీనత మనల్ని చంపేశాడు. 8:28లో ఇదంతా మేలు కొరకే సమస్తం సమకూర్చి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మేలులోకి వెళ్ళాలంటే ఆ బలహీనత మనకు ఉండాల్సిందే. కాబట్టి ఈ మేలులోనికి, ఈ వరంలోనికి, ఈ హెచ్చింపులోనికి, ప్రమోషన్లోనికి తీసుకురావడానికి ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇదేదో పెద్ద వింతన అనుకోవద్దని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. బాబోయ్ ఇలాంటిదైతే మేము అసలు రాము అని అంటే రాకుండా ఎక్కడుంటే అక్కడే ఉండండి. కానీ ముందుకొస్తే అత్యధికమైన సంతోషం అంటే మీకు అర్థమైంది. ఇంకా ముందుకు వచ్చే కొద్దీ మీకు ఆనందం పెరిగిపోతూ ఉంటుంది. ప్రభు తలంపులు మన కొరకే దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రి మీరు మమ్మల్ని ప్రేమించి మా దృష్టికి తెచ్చిన ఈ అనుకోని అమూల్యమైన ఆశ్చర్యకరమైన చెప్పనసక్యం కానీ శోధింపసక్యం కానీ క్రీస్తు మహిమైశ్వర్యాన్ని బట్టి వందనాలు. ఇక్కడ ఉన్న వారందరూ తమ వల్ల శ్రమలు వస్తే హాని ఉన్నదని, తమ వల్ల శ్రమలు రాకపోతే వరం ఉన్నదని గుర్తించుదురుగాక. ప్రభా వరం వస్తే ఏం జరుగుతుందో అని కనిపెట్టకుండా, వరము రాకముందే ద్రోహి తొలగిపోయినట్లుగా కాకుండా వరము కొరకు మీరు ఆ పట్టణంలో కనిపెట్టండి అన్నట్లుగా కనిపెట్టే కృప ఇక్కడ ఉన్న మా అందరికి కలుగునుగాక. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. కోడికి ఎంతతో ముగించిపోయిన అందరికీ వందనాలు.